జీవితంలో ఒక్కటే గుర్తుపెట్టుకో మిత్రమా. ఎందుకనంటే అయితే డబ్బున్నోని కడుపులోనైనా పుట్టాలి, లేదంటే బిచ్చగాడి కడుపులో అయినా పుట్టాలి. ఈ మధ్యతరగతి కడుపులో మాత్రం పుట్టకూడదు. ఎందుకనంటే మధ్యతరగతి బతుకులు చాలా దారుణంగా ఉంటాయి. ఒక పూట తిని ఒక పూట పడుకోవడం అనేది జరుగుతుంది. ఉన్నోని కడుపులో పుడితేనైనా చాలా చక్కగా ఉండొచ్చు. బిచ్చగాని కడుపులో పుడితేనైనా ఆడ ఈడ అడక్కచ్చైనా మనల్ని సాధగలుగుతాడు. కానీ అటు ఇటు కాకుండా ఈ మధ్యతరగతి వాళ్ళ కడుపులో పుడితే ఎప్పటికీ కష్టాలే తప్ప నువ్వెన్నడూ కూడా సుఖపడవు మిత్రమా. అందులో ఏందనంటే మరి ఒక్క కొడుకు ఉంటే మాత్రం ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పటికీ కష్టాలే పాలు తప్ప ఎన్నడూ కూడా సుఖంగా ఉందాము, సుఖంగా పడుకుందాం అనేది టైం అనేది ఉండదు మిత్రమా. ఇది ముమ్మాటికి వాస్తవం. అయితే నలుగురు కొడుకులైనా పుట్టాలి, లేకుంటే ఇద్దరైనా పుట్టాలి. లేకుంటే ఒక్క కొడుకు ఇట్లా పుడితే మాత్రం మధ్యతరగతి జీవితాల్లో వారి బతుకులు చాలా ఘోరం మిత్రమా. తిందామంటే టైంకు తిండి ఉండదు, పడుకుందామంటే నిద్ర రాదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కష్టాలు కష్టాలు కష్టాలు. ఎన్నడూ కూడా సుఖంగా ఉన్న రోజులు మాత్రం ఉండయి మిత్రమా. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎన్నడూ కూడా కష్టాలు కష్టాలు కష్టాలు. చనిపోయేంత వరకు కష్టపడుతూనే ఉంటాడు మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి. మీ వేణు యాదవ్.